ఈ షుగర్ రిపోర్ట్ చూడండి ఎంత మంచిగా కంట్రోల్ ఉందో. ఈ రిపోర్ట్ ఏంటంటే 3 మంత్స్ బ్యాక్ రిపోర్ట్. అయితే పేషెంట్‌కి రీసెంట్‌గా ఒక 10-15 డేస్ బయటికెళ్ళాల్సి వచ్చింది. బయటికెళ్ళినప్పుడు ఏంటి, బయట ఫుడ్ తీసుకోవడం, ఇంట్లో తీసుకున్న డైట్ అక్కడ తీసుకోకపోవడం, సరిగ్గా డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోవడం, ఈ రైస్ ఎక్కువ టైం తీసుకోవడం వల్ల పేషెంట్‌కి ఏమైంది, షుగర్ టెస్ట్ చేపిచ్చారు 15 డేస్ వెళ్ళొచ్చిన తర్వాత. చూడండి షుగర్ రిపోర్ట్ ఏమో ఫాస్టింగ్ పోస్ట్ నుంచి పెరిగి ఉంది. అయితే హెచ్‌బీఏవన్సీ రిపోర్ట్ గూడా చేపిచ్చారు. అది చూడండి. అది కంట్రోల్‌లోనే ఉంది. అదేంటి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కంట్రోల్ లేకుండా హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లో ఉండడం అంటే, నార్మల్‌గా ఈ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఏదైతే ఉందో, ఇది మీ రీసెంట్ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆ రిపోర్ట్ అనేది చూపెడుతుంది. బట్ హెచ్‌బీఏవన్సీ ఏంటంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్. పేషెంట్ లాస్ట్ 3 మంత్స్ మంచి కంట్రోల్‌లోనే పెట్టుకున్నాడు గానీ, లాస్ట్ 15 డేస్‌లో కంట్రోల్‌లో పెట్టుకోలేదు. అందుకోసమే హెచ్‌బీఏవన్సీ అనేది అంత ఎక్కువగా పెరగలేదు. కంట్రోల్‌లోనే ఉంది. ఒకవేళ ఈ పేషెంటే ఈ 15 డేస్ కాకుండా ఇలా 3 మంత్స్ వరకు కంటిన్యూయస్‌గా డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? అప్పుడు హెచ్‌బీఏవన్సీ గూడా పెరుగుతుంది. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ గూడా పెరుగుతుంది. అందుకోసమే మనకు హెచ్‌బీఏవన్సీ గూడా చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్‌తో పాటు. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చుంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.